హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. అందరికీ వందనాలు. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు కలుగును కాక. నా పేరు పాల్ దినకర్. ఇది నా మొదటి వీడియో ఇన్ ది టర్మ్స్ ఆఫ్ రిలీజియస్ ఆస్పెక్ట్. ఈ వారం క్రైస్తవులందరికీ ఎంతో ప్రాముఖ్యమైన వారం. దీన్ని హోలీ వీక్ అని లేదా పరిశుద్ధ వారం అని కూడా పిలుస్తారు. ముందుగా మనం అసలు హోలీ వీక్ లేదా పరిశుద్ధ వారం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయం గురించి ధ్యానం చేద్దాం. హోలీ వీక్ అనేది మట్టల ఆదివారం లేదా పామ్ సండేతో మొదలై ఈస్టర్ లేదా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన దినోత్సవంతో ఎండ్ అవుతుంది. అంటే యేసుక్రీస్తు చివరి దినాల్లో భూమి మీద జరిగిన సంఘటనల గురించి ప్రాముఖ్యంగా ఈ వారం మనతో మాట్లాడుతుంది. సో పామ్ సండే లేదా మట్టల ఆదివారం, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? యెరూషలేము వీధుల్లో యేసు ప్రభువు గాడిద పిల్లపై ఊరేగింపుగా వెళ్తుంటే ప్రజలందరూ హోసన్నా, ప్రభు పేరిట వచ్చువాడు ఆశీర్వదింపబడును గాక అని జయధ్వనులు చేశారు. సో మట్టల ఆదివారం అంటే కేవలం ఆకులను పట్టుకోవడం కాదు. జకర్యా ప్రవక్త చెప్పినట్లుగా, సియోను కుమార్తె భయపడకు, నీ రాజు గాడిద పిల్లపై కూర్చొని వస్తున్నాడు. ప్రజలందరూ తమ బట్టలను దారిలో పరిచి ఆయనకు పట్టాభిషేకం చేశారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఆదివారం హోసన్నా అని జయధ్వనులు చేసిన ఆనోళ్లే శుక్రవారం వచ్చేసరికి ఆయనను సిలువ వేయండి అని కేకలు వేశాయి. మనిషి మనసు ఎంత త్వరగా మారిపోతుందో అది మనకు గుర్తు చేస్తుంది. సో పరిశుద్ధ వారం లేదా హోలీ వీక్లో రెండో రోజు ఏంటంటే ఆలయ శుద్ధీకరణ. ఆలయ శుద్ధీకరణ, దీని ప్రాముఖ్యత ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో ఉన్న ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకులు వ్యాపారం చేయడం చూస్తాడనమాట. వ్యాపారం చేయడం చూసి కోపం తెచ్చుకొని యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న కొరడా తీసుకొని వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసేసి ప్రశాంతత నెలకొల్పిన తర్వాత అక్కడికి వచ్చిన అనేకులను స్వస్థపరుస్తాడనమాట. ఈ స్వస్థత పరిచిన తర్వాత ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత అక్కడున్న శాస్త్రులు పరిచయులు చూసి దేవుణ్ణి, నువ్వు ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి దేవుణ్ణి శోధిస్తారు. సో అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను దీన్ని తిరిగి నిలబెడతాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దేవుడు. సో ఆ స్టేట్మెంట్ బ్యాక్ స్టోరీ ఏంటి? అక్కడ దేవుడు నిజంగానే ఆ ఆలయాన్ని 3 రోజుల్లో నిలబెడతాను అనేది దాని అర్థం కాదు. దేవుడు తన గురించి తాను వారికి చెప్పాడు. ఏం చెప్పాడంటే, శుభ శుక్రవారం రోజు అనగా గుడ్ ఫ్రైడే రోజు సిలువలో దేవుడు మరణిస్తాడు. ఆ విషయం మనకు తెలిసింది. దాని తర్వాత శనివారం అంతా మృతుల్లో ఉంటాడు. దాని తర్వాత ఆదివారం రోజు అంటే ఈస్టర్ రోజు దేవుడు పునరుత్థానం పొందుతాడనమాట. సో దీని గురించి దేవుడు వారికి చెప్పకనే చెప్పాడు. సో ఈ స్టేట్మెంట్ ద్వారా దేవుడు మనకు నేర్పించిన నీతి ఏంటి? ఇక్కడ ఆలయ శుద్ధీకరణ అంటే ఏంటంటే, ఇక్కడ ఆలయం అంటే మన శరీరం, మన మనస్సు లేదా మన హృదయం. దీని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన శరీరాన్ని, మన హృదయాన్ని లేదా మన మనసుని పరిశుద్ధంగా ఉంచుకోవాలని దేవుడు మనకు చెప్తున్నాడు. అంటే మన హృదయంలో కానీ లేదా మన శరీరంలో కానీ ఏ పాపము, ఏ మలినము ఉండకూడదని దేవుడు మనకు చెప్తున్నాడు. సో మన శరీరాన్ని, మన హృదయాల్ని పాపం లేకుండా, ఎటువంటి పాపము లేకుండా పరిశుద్ధంగా ఉంచుకొని దేవుడికి మహిమ కలుగులాగా మనం జీవించాలని, అలా జీవించిన వారికి అందరికీ పరలోక రాజ్యం తప్పక లభిస్తుందని దేవుడు తప్పకుండా చెప్పాడనమాట. ఈ కొద్దిపాటి జ్ఞానాన్ని దేవుడు మీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ వారంలో మీ త్యాగాన్ని తలుచుచుంటుండగా మాకు తోడుగా ఉండండి. నాడు యెరూషలేము దేవాలయాన్ని మీరు ఎలాగైతే శుద్ధి చేశారో, ఈరోజు మా హృదయాలను కూడా మీ వాక్యంతో కడిగి పవిత్రపరచండి. మాలో ఉన్న చెడు ఆలోచనలన్నింటినీ తొలగించి మీ మందిరానికి తగినట్లుగా మమ్మల్ని మార్చుకునండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.